హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాలతి లేడీస్ ఎంపోరియం. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎలా స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్లీజ్ వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఇలా నెక్ ఉంటుంది కదా, నెక్కి మధ్యలో సమానంగా చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సమానంగా మార్కింగ్ని సెట్ చేసుకోవాలి. నెక్ లెంత్ ఎంత ఉందో చూసుకొని ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. కింద కూడా సమానంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసి ఇక్కడ మెయిన్ నెక్ లెంత్ ఇక్కడ ఉంది. ఇటు నుంచి మార్కింగ్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. సమానంగా ఇక్కడ వచ్చే విధంగా, కరెక్ట్గా వచ్చే విధంగా ఈ నెక్కి ఈ మార్కింగ్కి సెట్ చేయాలి. ఇక్కడ మార్కింగ్ ఈ సెంటర్ పాయింట్ కూడా రెండు ఒక చోట ఉండే విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని మధ్యలో ఒక స్టిచ్ అనేది వేయాలి, క్లాత్ అనేది కదలకుండా ఉండే విధంగా. ఇలా స్టిచ్ వేసుకొని ఈ నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నెక్ లెంత్ షోల్డర్ జారకుండా ఉండే విధంగా నెక్ని మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సెంటర్ నుంచి 2.3కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఈ వర్క్ అనేది ఇక్కడికి వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. ఈ వర్క్కి ఇలా పైన ఉండే విధంగా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ దాకా రెండు పక్కల కూడా వర్క్ని స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఈ మార్కింగ్కి దగ్గరకు వచ్చే విధంగా ఈ మార్కింగ్ రెండు కలిపే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి క్లాత్ని. ఇటు పక్క కూడా ఇప్పుడు నెక్ చుట్టూ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ అనేది పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత చుట్టూ కూడా కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ని ఓపెన్ చేసి లైనింగ్ పైన స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా లైనింగ్ని లోపల వైపుకి ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత దీని పక్కన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీని పక్కన స్టోన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ దగ్గరలో వేసుకోవడానికి కుదరదు, అందుకని దీన్ని దూరంగా వేసుకోండి. స్టిచ్ అన్న వేసుకోండి, లేకపోతే సూది దారం తీసుకొని చేత్తన్న కుట్టుకోవచ్చు.
ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. లైనింగ్ని జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ నెక్ దగ్గర క్రాస్గా కట్ చేసుకోవాలి. నెక్ దగ్గర, ఎందుకంటే భుజాలు జారకుండా ఉండడానికి క్రాస్ అనేది తీయాలి. ఇటుపక్క కూడా నెక్ని క్రాస్ అనేది తీసుకోవాలి. క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్కి మనం డాట్స్ అనేది పెట్టుకోవాలి. మార్కింగ్ ఎక్కడైతే చేసామో ఆ మార్కింగ్ పైనే వచ్చే విధంగా డాట్స్ని పెట్టుకోవాలి. ఇలా బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ఇలా నెక్కి వర్క్ వచ్చింది కదా, ఆ పార్ట్ని అయితే స్టిచ్ చేసుకోవాలి. మనం లైనింగ్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్ నుంచి ఇక్కడ వర్క్ పక్కనే ఒక లైన్ని మార్కింగ్ చేసుకోవాలి. పైన కుట్టులో పోయే విధంగా 1/2 ఇంచ్ లేదా 3/4 ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా రెండు కట్స్ కూడా, రెండు పాయింట్స్ కూడా కలిసే విధంగా క్లాత్ని సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకొని ఈ వర్క్ పక్కనే లోపల నుంచి వర్క్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. ఈ వర్క్ పక్కనే మనం ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ మార్కింగ్కి వచ్చే విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అనేది ఉండాలి. ఇక్కడికి వచ్చే విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని కటింగ్ అనేది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. చుట్టూ కూడా నెక్ చుట్టూ కట్స్ అనేవి పెట్టుకోవాలి. మనం బ్యాక్ పార్ట్ని ఎలా అయితే స్టిచ్ చేసామో అలాగే నెక్ని స్టిచ్ చేసుకోవాలి. నెక్ ఇక్కడ ఉన్నా కూడా మనం ఇంత లెంత్ ఉన్నా కూడా అంత లెంత్ అనేది నెక్ పెట్టుకోకూడదు. మనం బ్లౌజ్ నెక్ లెంత్ ఎంత ఉందో అంతే చూసుకొని పెట్టుకోవాలి. ఇంత లెంత్ ఉంది కదా అని ఇక్కడికి మార్కింగ్ చేసుకుంటే మనం వేసుకున్న తర్వాత నెక్, ఫ్రంట్ నెక్ డీప్ అనేది ఎక్కువ అవుతుంది. కరెక్ట్గా మన బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత లెంత్లోనే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. లైనింగ్ని లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని దీని పక్కనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని జాయిన్ చేసుకోవాలి. చుట్టూ ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా నెక్కి క్రాస్ అనేది తీయాలి. క్రాస్గా తీయాలి షేప్ అనేది. ఇప్పుడు ఈ పార్ట్ను ఉపయోగించుకొని రెండో పీస్ను కూడా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా, ఈ మార్కింగ్ని పెట్టుకొని రెండు కూడా కలిసే విధంగా ఈ వీడియోలో చూపించే విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి.
ఈ రెండో ఫ్రంట్ పార్ట్ను కూడా ముందుది ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అదే విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇలా రెండు పీసులను కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన డాట్స్ని ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాం కదా, వీటిని స్టిచ్ అనేది చేసుకోవాలి. డాట్స్ని మధ్యలో సమానంగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇది మెయిన్ డాట్, ఇది కరెక్ట్గా వేసుకుంటే చాలు, ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది. డాట్స్ అన్నీ కూడా క్రాస్గా కోపుగా వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్రతి డాట్కి కూడా 2 కుట్లు అనేది వేయండి, ఫ్యూచర్లో ఊడిపోకుండా. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. అదే విధంగా రెండో పీస్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి క్రాస్ బెల్ట్ని జాయింట్ చేసుకోవాలి. లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టుకొని ఈ క్రాస్ బెల్ట్ని ఇటువైపు కోపుగా ఎక్కువ హైట్ ఉన్నదాన్ని ఇలా క్రాస్గా పెట్టుకోవాలి రివర్స్లో. దీన్ని కూడా ఇలా పెట్టుకొని ఈ రెండింటిని కూడా ఇంకొక క్రాస్ బెల్ట్ అనేది తీసుకొని జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ మనం స్టిచ్ చేసినప్పుడు ఖర్చు అనేది కనిపించకుండా ఆ లోడింగ్ అనేది చేయాలి. ఈ విధంగా క్రాస్గా పెట్టుకొని దీన్ని కూడా దీని కింద పైన మనం లైనింగ్ జాయిన్ చేసుకున్న క్రాస్ బెల్ట్ని పెట్టుకోవాలి. మధ్యలో ఒరిజినల్ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ని పెట్టుకోవాలి. కింద ఇంకొక క్రాస్ బెల్ట్ని ఈ విధంగా 3 పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. క్రాస్ బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ టైప్లో ఫోల్డింగ్ చేసుకొని ఇలా క్లాత్ని ఓపెన్ పెట్టుకొని క్లాత్ని రెండింటిని కూడా మడిచిన క్లాత్ ఇక్కడ ఉండాలి. ఈ రెండింటిని ఇట్లా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఇలా దీని లోపల నుంచి క్లాత్ని బయటికి తీయాలి. అనేది కనిపించుకోకుండా క్రాస్ బెల్ట్ని ఈ విధంగా లోడింగ్ అనేది చేసుకోవాలి.
ఈ ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టి కాజా పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టిని స్టిచ్ చేసుకునేటప్పుడు పైన ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. పైన ఫోల్డింగ్ చేయాలి, కింద పక్క కూడా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అనేటప్పుడు క్లాత్ని ఇలా రివర్స్లో పెట్టుకోవాలి. దీనికి కూడా పైన ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటికి సైడ్న హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి కాబట్టి లైనింగ్ని ఒరిజినల్ని జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ హ్యాండ్స్కి సంబంధించినవి. ఇక్కడ ఈ ప్లెయిన్ క్లాత్ ఏమీ కూడా ఉండకూడదు కాబట్టి కుట్టులో పోవడానికి ఒక హాఫ్ ఇంచ్ని ఉంచుకొని హాఫ్ ఇంచ్ క్లాత్ని ఉంచుకోవాలి. మిగిలిన క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. ఈ వర్క్కి మధ్యలో సెంటర్ పాయింట్ చూసుకొని ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఈ క్లాత్ కూడా మధ్యలో సెంటర్ పాయింట్, ఈ సెంటర్ పాయింట్ రెండు కూడా వచ్చే విధంగా సెట్ చేసుకొని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ పైన కూడా లైనింగ్ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ని లోపలికి మడుచుకొని దీనిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. పైన ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని ఒరిజినల్ని కలుపుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చుట్టూ ఉన్న లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ని జాయింట్ చేసుకునే ముందు హ్యాండ్కి ఫ్రంట్ పార్ట్ లోతు ఎటువైపు ఉందనేది చూసుకోవాలి. ఇది మనం కట్ అనేది పెట్టుకున్నాం కదా, అదే ఫ్రంట్ వైపు లోతు ఉండే భాగం. ఇది బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ వచ్చే విధంగా సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ మధ్యలో కట్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ కట్టు షోల్డర్ మీద ఉండే విధంగా సెట్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. అదేవిధంగా రెండో పక్క కూడా హ్యాండ్ని స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ని స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్న జాయింట్లు అనేవి చేసుకోవాలి. హ్యాండ్ని ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని హ్యాండ్ని జాయింట్ చేసుకోవాలి సైడ్న. ఇలా సైడ్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ
కింద క్రాస్ అనేది తీసుకోవాలి బ్యాక్ సైడ్కి, బ్యాక్ పార్ట్కి. ఈ విధంగా ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకొని ఈ లెంత్లో క్రాస్ అనేది తీసుకోవాలి. లైనింగ్ ఓపెన్ అవ్వకుండా ఉండడానికి ముందుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. క్రాస్ అనేది తీయాలి. రెండు పక్కలు కూడా ఈ విధంగా క్రాస్ అనేది తీసుకోవాలి. వెనుక భాగానికి క్రాస్ తీసిన తర్వాత నడుం పట్టీని జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా నడుం పట్టిని స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్ జాయింట్లు పూర్తిగా కలిపేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్లు కలుపుకున్న తర్వాత మనం బ్లౌజ్ని సైజ్ చేసుకోవాలి. అందుకోసం హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎంత ఉందో చూసుకోవాలి. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. ఇక్కడ ఉక్సులు పట్టి పార్ట్ ఉంది కాబట్టి ఉక్సులు పట్టి ఎంత ఉందో చూసుకొని మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకొని మన స్టిచ్ అనేది ఈ మార్కింగ్ పైన వేయకూడదు. సైడ్న ఒక కుట్టు గ్యాప్ ఉంచేసి పక్కన వేసుకోవాలి స్టార్టింగ్ స్టిచ్ అనేది. ఈ విధంగా ఖాజా పట్టీ వైపు కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత మెయిన్ సైజ్ ఎంత ఉందో చూసుకోవాలి. సైజ్ బ్లౌజ్ తీసుకొని సైజ్ బ్లౌజ్ తీసుకొని ఖాజా పట్టీ నుంచి స్టార్టింగ్ పెట్టుకోవాలి. ఎక్స్ట్రా వచ్చిన దాన్ని మైనస్ చేసుకోవాలి స్టిచ్ వేసి. మెయిన్ స్టిచ్ వేసిన తర్వాత సైడ్న ఖర్చుకి ఎక్స్ట్రా కుట్టులు కూడా వేసుకోవాలి ఒకేసారి. ఇంతే ఫ్రెండ్స్, మగ్గం వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.